నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మెయిల్ సెక్సువల్ డిస్ఫంక్షన్ వాస్తవానికి ఈ రోజులో మనం చూస్తుంటే వాస్తవం చాలా పెద్ద సమస్య కింద చూడాలి. దాదాపు 100 పేర్స్ ఉంటే దాదాపు ఒక 60 to 70% దాకా ఈ యొక్క ప్రాబ్లం మనం చూస్తూ వస్తున్నాం. దీంట్లో కూడా మెయిల్స్లోనే ఎక్కువ ఇబ్బంది ఉందని కూడా చూస్తున్నాం. కొంత ఫీమేల్స్ కొద్దిగా పర్లేదు, కానీ మెయిల్స్ లోనే ఇష్యూని మనం చాలా ఎక్కువగా చూస్తూ వస్తుంటాం. కానీ చూస్తానికి హెల్తీగా ఉండి ఒక 6 feet హైట్ ఉండి చాలా అందంగా ఉన్నటువంటి కుర్రోళ్ళలో కూడా ఈ మెయిల్ సెక్సువల్ డిస్ఫంక్షన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. మనకు మెయిల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది చాలా ఎక్కువైపోయింది, ముందు కంటే చాలా ఎక్కువైపోయింది అనమాట. మనం ఏ కంట్రీ అన్నా తీసుకొని అక్కడ పాపులేషన్ పడిపోతుంది. సో ఇప్పుడు మీరు ఇంటర్నెట్కి వెళ్ళి సర్చ్ చేస్తే చాలామంది యూత్ మ్యారేజ్కు ముందు అసలు నేను సెక్షువల్ యాక్టివిటీకి పనికొస్తానా లేదా అని టెస్టింగ్ చేయించుకోవడం చాలా ఎక్కువైపోతుంది అనమాట. అసలు ఈ టెస్టులు చేసే డాక్టర్లకు అసలు ఒక నిమిషం కూడా గ్యాప్ ఉండదు. ఈ రోజైనా మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే 1 week తర్వాత లేదంటే 1 month తర్వాత మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. సో అంత డిమాండ్ ఉంది సెక్షువల్ డిస్ఫంక్షన్ వల్ల. అసలు ముందు అసలు ఇది ఎందుకు వస్తుంది అని తెలుసుకునే ముందు సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అని క్లియర్గా తెలుసుకుందాం. సో అపోహలు లేకుండా అసలు సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? సెక్షువల్ డిస్ఫంక్షన్లో మనం 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 పాయింట్లు ఏదున్నా కూడా సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటాం మనం. ఫస్ట్ పాయింట్ సెక్షువల్ డిజైర్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే సెక్షువల్ డిజైర్ అంటే సెక్స్ చేయాలనే కోరికే లేకపోవడం, అంటే కోరిక మనసులో ఉండడం కాదు, ఇనిషియేట్ చేయకపోవడం. వాళ్ళ పార్ట్నర్తో సెక్స్ అనేది ఇనిషియేట్ చేయకపోవడం. ముందు ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎవ్రీడే సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనేవాళ్ళు, నెక్స్ట్ 2 days వన్స్, నెక్స్ట్ 1 week వన్స్, తర్వాత 1 month వన్స్, తర్వాత 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి చేస్తుంటే దాన్ని ఏమంటామంటే సెక్షువల్ డిజైర్ డిస్ఫంక్షన్. అంటే సెక్షువల్ యాక్టివిటీనే ఇనిషియేట్ చేయట్లేదు ఒక పార్ట్నర్, అంటే దాన్ని సెక్షువల్ డిజైర్ డిస్ఫంక్షన్. సార్, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా డిజైరే లేకపోవడం అనేది ఏదైతే ఉందో ఎందుకు వస్తుంది అంటే వాస్తవానికి డిజైర్ లేకపోవడానికి కొన్ని కారణాలు ఏదైనా ఉండొచ్చు. మేబీ ఫుడ్కి సంబంధించి కానీ ఇంకేదైనా సరే. కానీ ఎప్పుడైతే ఒక అడల్సెంట్ ఏజ్ నుంచి కొంత యంగ్ ఏజ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనం దీని గురించి మాట్లాడుకోవడం కూడా ఇబ్బంది పడకూడదు. వాస్తవానికి మాస్టర్ బ్యాట్ కానీ ఏదైనా సరే అలాంటివి ఎక్కువగా చేయడం వల్ల డిజైర్స్ తగ్గుతాయి అనుకోవాలా? ఏంటి రీజన్ ఏంటంటే? రైట్, చూద్దామండి. ఫస్ట్ మనము ఈ 4 గురించి తెలుసుకొని రీజన్కి ఒక్కొక్క దానికి వెళ్దాం. సో డెఫినెట్గా మీరు చెప్పినట్లు ఏంటంటే మెయిన్గా హార్మోనల్ కాజెస్ అని, తర్వాత ఆర్టీరియల్ కాజెస్ అని డిఫరెంట్ కాజెస్ ఉన్నాయి. అవన్నీ ఇన్ డెప్త్ వెళ్దాం. బట్ అసలు ఫస్ట్ సెక్షువల్ డిజైర్ వాళ్ళల్లో సెక్షువల్గా ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఇది డిజైర్ లేదన్న ప్రాబ్లం ఉంటే సెక్షువల్ డిస్ఫంక్షన్ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం అరౌజల్ డిస్ఫంక్షన్ అంటాం. అరౌజల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే పెన్నిస్కు కావాల్సిన ఎరెక్షన్ లేకపోవడం. అంటే సెక్స్ చేసే టైంలో పెన్నిస్ లెంత్ పెరగడము, అదేవిధంగా విడ్త్ పెరగడము, అంటే డయామీటర్లో పెద్దది సైజ్ కావడం, అంటే పొడవు డయామీటర్ 2 పెరగడము, రిజిడ్గా కావడం, గట్టిగా కావడము. సో ఇది సఫిషియెంట్గా లేకపోవడం, అసలు లేకపోవడం, లేదంటే సెక్షువల్ యాక్టివిటీ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ఎరెక్షన్ అనేది సాటిస్ఫైడ్గా లేకపోవడం. సో లెంత్ పెరగకపోవడం, విడ్త్ పెరగకపోవడం, గట్టిగా కాకపోవడం. ఈ గట్టిగా కాకపోవడం అనేది అసలు సెక్షువల్ యాక్టివిటీ కంటే ముందే గట్టిగా కాకపోవడం. సగం సెక్షువల్ యాక్టివిటీ అంటే సెక్షువల్ యాక్టివిటీ కంప్లీట్గా కాకముందే ఫర్మ్నెస్, ఆ రిజిడిటీ అనేది తగ్గిపోవడంని మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం అనమాట. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది సెకండ్ కాజ్ అనమాట, సెకండ్ టైప్ ఆఫ్ సెక్షువల్ డిస్ఫంక్షన్. దీంట్లో ప్రాబ్లం ఉన్నా కూడా మనం సెక్షువల్ ప్రాబ్లమే అంటాం అన్నమాట. ఇంకా థర్డ్ది ఎరెక్షన్ బాగానే ఉంది, ఓకే, డిజైర్ బాగానే ఉంది, బట్ ఎప్పుడైతే ఆ ఎజాకులేట్ చేస్తారో అంటే ఆ సెమెన్ బయటకు వచ్చేటప్పుడు మేల్కి ప్లెజర్ వస్తుంది చూసారా, దాన్ని ఆర్గాజం అంటారనమాట. ఆర్గాజం లేకపోవడం, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, బట్ ఆ ఫీలింగ్ అనేది, ఆ ప్లెజర్ అనేది, ఆ స్వీట్ పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్ లేకపోవడం అనే దాన్ని మనం ఏమంటామంటే ఆర్గాస్మిక్ డిస్ఫంక్షన్ అంటామంట. దీంట్లో ప్రాబ్లం ఉన్నా కూడా సెక్షువల్ డిస్ఫంక్షన్ కిందకే వస్తుంది అనమాట. ఇంకొకటి థర్డ్ ప్రాబ్లం, ఇంకోటి ఏంటంటే ఇది మెన్లో మాత్రమే ఉంటుంది, ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అంటారు అనమాట. ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అంటే మళ్ళీ ఎర్లీ ఎజాక్యులేషన్. కొంతమందికి సెక్స్ స్టార్ట్ చేసిన వెంటనే సెమెన్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట, దాన్ని మనం ఎర్లీ ఎజాక్యులేషన్ అంటాము. కొంతమందికి సెక్స్ స్టార్ట్ చేసిన ఎంతసేపటికి రాదనమాట,
అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దాన్ని డిలేడ్ ఎజాక్యులేషన్ అనమాట. ఈ ఎజాక్యులేషన్లో ప్రాబ్లం ఉన్నా కూడా మనం సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటాం. బేసిక్గా సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే డిజైరే లేకుండా సెక్షువల్ యాక్టివిటీని ఇనిషియేట్ చేయకపోవడం. సెకండ్ ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే పెన్నిస్ కావాల్సిన సైజు, కావాల్సిన లెంత్, కావాల్సిన గట్టితనము అసలు ముందు నుంచే లేకపోవడం, లేకపోతే సగం సెక్షువల్ యాక్టివిటీలో తగ్గిపోవడం. థర్డ్ది ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏదైతే ఎజాక్యులేట్ చేసేటప్పుడు ప్లెజర్ ఉంటుందో ఆ ప్లెజర్ లేకపోవడం, ఆర్గాజం లేకపోవడం, అదేవిధంగా త్వరగా సెమన్ అనేది బయటికి రావడం, అంటే ఇద్దరిలో ఏ పార్ట్నర్ కన్నా సాటిస్ఫాక్షన్ లేకపోవడం. ఓకే. ఇంకోటి ఏంటంటే అసలు డిలే కావడం అనమాట. దీన్నన్నిటినీ మనము సెక్షువల్ డిస్ఫంక్షన్ అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఏ ప్రాబ్లం ఉంటే మనం అది సెక్షువల్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. అవును, సూపర్ సార్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఏంటంటే డిజైర్ ఇందాక వచ్చినట్టుగా చాలామంది ఏదైతే వాళ్ళ అడాల్సెంట్ ఏజ్ తర్వాత ఏదైతే కొంతమంది మాస్టర్ బ్యాటింగ్ చేసుకోవడం కావచ్చు లేదంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కుర్రవాళ్ళలో. సో ఇప్పుడు ఏమైపోయిందంటే చేతికి మొబైల్ వచ్చేసరికి ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇది పెళ్ళి అయ్యి అంటే ఇప్పుడు చూస్తాం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో లేట్గా పెళ్ళి అవుతున్నాయి. అంటే ఆఫ్టర్ 30s 35s ఈ గ్యాప్లో డైలీ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం వల్ల కానీ ఇలాంటి సమస్యలు కూడా ఈ మీరు చెప్పిన 4 కారణాలలో ఒక ఇష్యూ కింద చూసుకోవచ్చు అంటారా? యా, డెఫినెట్గా అండి. సో మనము సెక్షువల్ డిస్ఫంక్షన్ ఎందుకు ఉంది అంటే మనం చెప్పిన ఈ 4 ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయి అంటే దానికి పెద్ద లిస్టే ఉందన్నమాట. ఆ లిస్ట్లో వన్ ఆఫ్ ది రీజన్స్ వచ్చి మీరు చెప్పినట్టు మొబైల్ వాడడం, పాన్ చూడడం అనమాట. పాన్ చూస్తే ఏమవుతుంది అంటే సో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి అన్నమాట. సో పాన్లో మనకు ఎవరిని చూపిస్తారంటే మేబీ మనము ఒక అందానికి రేట్ తీసుకుంటే 1 to 10 అనుకుంటే టాప్ 1 వాళ్ళనే చూపిస్తారనమాట. సో ప్రతి ఒక్కరికి దే కెనాట్ గెట్ టాప్ 1 పార్ట్నర్, అది మెయిల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు. టాప్ 1 అందంగా ఉన్న పార్ట్నర్ అంటే అక్కడ వాళ్ళ ఎక్స్పెక్టేషనే ఎక్కువైపోతుంది అనమాట. రియాలిటీలోకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ ఎక్స్పెక్టేషన్ అనేది రీచ్ కాలేరో దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ అనమాట. సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది ఉంటుంది. సో మెయిన్గా అది జరుగుతుంది అనమాట. అంతేకాకుండా మనము ఎవల్యూషన్ తీసుకున్నప్పుడు అంటే హ్యూమన్ బీయింగ్ మన ఎవల్యూషన్ అంటే కోతి నుంచి మనిషిగా రావడం, ఆ స్టడీనంతా ఎవల్యూషన్ అని తీసుకుంటాం అనమాట. ఈ ఎవల్యూషన్ తీసుకునేటప్పుడు సో విమెన్ యొక్క సెలక్షన్ చాలా ఎక్కువ మెన్తో పోలిస్తే. ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ఒక క్లాస్లో విమెన్ అందరినీ పక్కకు పిలిచి వాళ్ళ క్లాస్లో 100 మంది అబ్బాయిలు ఉన్నారు అనుకోండి. విమెన్ అందరినీ పక్కకు పిలిచి సో ఇఫ్ యూ వాంట్ టు మ్యారీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సెక్స్ ఈ 100 మందిలో యూ ఫీల్ ఎంతమంది ఎలిజిబుల్ అని విమెన్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే టాప్ 1 or 2 100 మందిలో దే హ్యావ్ సెలెక్టెడ్ 1 or 2 అంతే. అంటే మిగిలిన 98% ఆఫ్ మెన్ అనేవాళ్ళు నాట్ సూటబుల్ ఫర్ అంటే విమెన్ డోంట్ డిజైర్ దెమ్. ఓకే. ఆ క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. సో బ్రాడ్ షోల్డర్స్, హైట్, వెయిట్, సో కాంప్లెక్షన్, బిల్డ్ ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అంటే విమెన్ ఆర్ మోర్ సెలెక్టివ్ దాన్ మెన్. అదే మెన్ను అడిగారు 100 మంది విమెన్ చూపించి క్లాస్లో ఎంతమంది అంటే దే సెడ్ అరౌండ్ 60% ఐ క్యాన్ మ్యారీ, ఐ క్యాన్ హ్యావ్ ఫ్యామిలీ. బట్ విమెన్ ఏంటంటే టాప్ 1 or టాప్ 2 or టాప్ 3 మెంబర్స్నే సెలెక్ట్ చేసుకుంటారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే విమెన్ ఆర్ మోర్ సెలెక్టివ్ దాన్ మెన్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ సినారియోలో అది మన ఎవల్యూషన్. సో మనము ఏదన్నా పీకాక్స్ తీసుకోండి, అన్ని ఫీమేల్స్ 1 or 2 మేల్ పీకాక్స్తోనే మేట్ చేస్తాయి. చాలామంది పీకాక్స్కి మేల్ పీకాక్స్ అసలు మేట్సే ఉండవు. ఎందుకంటే ఎవల్యూషన్ అనేది రేస్ అనమాట. ఎవరైతే మంచి బ్రాడ్ షోల్డర్స్, మంచి ఇంటెలిజెన్స్ ఉంటుందో వాళ్ళే నెక్స్ట్ జనరేషన్లోకి వెళ్ళాలి. జంక్ అంతా నెక్స్ట్ జనరేషన్, అది మనకు నేచర్ ఇచ్చిన డిజైన్ అనమాట. అది అంటే అందువల్లే ప్రతి జనరేషన్లో ఇంటెలిజెన్స్ కానీ, హైట్ కానీ, వెయిట్ కానీ, స్ట్రెంగ్త్ కానీ ఏవైతే డిజైరబుల్ క్యారెక్టర్స్ ఉంటాయో ఈ జనరేషన్ కంటే నెక్స్ట్ జనరేషన్కి ఎక్కువ ఉండాలి. సో ఈ కాంటెక్స్లో మెన్ ఏం చేయాలంటే హై అచీవర్స్కి మాత్రమే సెక్షువల్ యాక్సెస్ ఉండేదన్నమాట. బట్ ఈ పాన్ చూడడం వల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి సెక్షువల్ యాక్సెస్ వస్తుంది. మెన్ ఆర్ నాట్ కంపీటింగ్ ఫర్ విమెన్. సో మెన్ అనేవాళ్ళు విమెన్ కోసం కంపీట్ చేయాలి. బట్ మన ఈ సినారియోలో ఏంటంటే ఈ ఫాల్స్ గ్రాటిఫికేషన్ వల్ల ఆ కాంపిటీషన్ అనేది అంటే మెన్ వీక్ అయిపోతున్నారు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన సెక్షువల్ ప్లెజర్ అనేది ఏదో అచీవ్ చేస్తేనే రావాల్సిన సెక్షువల్ ప్లెజర్ అనేది సింపుల్గా మొబైల్ చూసి తెచ్చుకుంటున్నారు.
సో అది మెయిన్ ప్రాబ్లం అనమాట. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. పాన్ చూస్తే దాంట్లో వెరైటీ యాంగిల్స్, వెరైటీ అవన్నీ నిజ జీవితంలో కుదరదు అన్నమాట. ఎప్పుడైతే కుదరదో దే ఆర్ గెటింగ్ డిసప్పాయింటెడ్. మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ అది. అదే మనం చూసుకుంటే సార్, గతంలో మా తాతల కాలం కావచ్చు, లేదంటే ఆ పైన కావచ్చు, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏందని చూపించుకోవాలంటే వాళ్ళకి 10 మంది పిల్లలు, 15 మంది పిల్లలు ఇలా చూస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఒక్కరు చాలని చెప్పేసి అనుకోవడం తీసి పక్కన పెడితే, ఇందాక మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో మాట్లాడినట్టు 70 to 80% పిల్లలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు సమస్యలు ఇదే వస్తుంది. సో అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్. అసలు మనం రీజన్స్ ఎందుకు పిల్లలు పుట్టడం తగ్గిపోతున్నారంటే, ఫస్ట్ నేను ఏ ఆండ్రాలజీ సెమినార్ విన్నా అక్కడ డాక్టర్లు మొత్తుకునేది టాప్ 1 పాయింట్ ఏంటంటే కెమికల్ ఎక్స్పోజర్. మనము మేల్స్ అండ్ విమెన్ కూడా, బట్ ఇక్కడ మేల్స్ గురించి అసలు అన్నెసెసరీ కెమికల్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి పుట్టక ముందు నుంచి. ఈవెన్ పుట్టాలంటే ఇప్పుడు ఏంటి ఐవీఎఫ్లు, మొత్తం ఇంజెక్షన్సే, రైట్? అన్ని కెమికల్సే. ప్రెగ్నెన్సీ టైంలో కెమికల్స్, ఓకే, డెలివరీ టైంలో కెమికల్స్, పుట్టిన తర్వాత కెమికల్స్, రైట్? చైల్డ్హుడ్లో కెమికల్స్, అన్ని మెడిసిన్స్. అడల్ట్సెంట్ ఏజ్లో కెమికల్ అంటే యుక్త వయసులో కెమికల్స్, అడల్ట్ ఏజ్లో కెమికల్స్, ఓల్డ్ ఏజ్లో కెమికల్. అంటే మనిషి పుట్టక ముందు నుంచి చచ్చిపోయేంత వరకు కెమికల్స్తోనే బతుకుతున్నాడు, రైట్? ఇంకోటి ఏంటంటే మనం చేసే ఏ పనన్నా కెమికలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు, యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు, ఇష్టం వచ్చిన డ్రగ్స్ తీసుకుంటున్నారు, కాస్మెటిక్స్ అంతా కెమికల్సే కదా. మనం పీల్చే గాలిలో కెమికల్స్ ఉన్నాయి, మనం తీసుకునే ఫుడ్లో కెమికల్స్ ఉన్నాయి, మనం తీసుకునే వాటర్లో కెమికల్స్ ఉన్నాయి, మనం చుట్టుపక్కల ఉన్న ఎయిర్లో కెమికల్స్ ఉన్నాయి, మనం వేసుకునే బట్టల్లో కెమికల్స్ ఉన్నాయి. సో మనం 24 hours కెమికల్స్లోనే బతుకుతున్నాం. ఇంకా ఆండ్రాలజిస్ట్ చెప్పేది ఏంటంటే నెంబర్ 1 కాజ్ ఏంటంటే మైక్రో ప్లాస్టిక్స్ అంటారు అనమాట. అంటే చిన్న పీసెస్ ప్లాస్టిక్స్. మనము 24 hours ప్లాస్టిక్ వాడుతున్నాం. వాటరు, డిస్పోజబుల్ ప్లేట్స్, ఐటమ్స్, కవర్స్. సో దీంట్లో అంతా ఏంటంటే చిన్న ప్లాస్టిక్స్ వెళ్ళిపోయి మన ఎంటైర్ రీప్రొడక్టివ్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఈ కెమికల్ ఎక్స్పోజర్ అనేది టాప్ 1 ప్రయారిటీ. ఇది మేజర్ రీజన్ అనమాట. దీంతోపాటు సింపుల్గా చెప్పాలంటే, ఏ జంతువు అన్నా తీసుకోండి ప్రపంచంలో, హార్ట్ ఎక్కడుంటుంది? లోపలే ఉంటుంది, రైట్? లంగ్స్ ఎక్కడుంటాయి? లోపలే ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కడుంటుంది? లోపలే ఉంటుంది. కిడ్నీస్ ఎక్కడుంటాయి? లోపలే ఉంటాయి. బ్రెయిన్ లోపలే ఉంటాయి. కానీ ఒక్క పార్ట్ మాత్రమే మనిషిలో బయట ఉంటుంది, అదేంటంటే టెస్టిస్. ఎందుకు నేచర్ అలా డిజైన్ చేసింది, టెస్టిస్ని బయట ఎందుకు పెట్టింది అనే రీజన్ తెలుసుకుంటే, సో వేరే పార్ట్స్ అన్నీ హై టెంపరేచర్లో ఉండాలి. మన నార్మల్ టెంపరేచర్ ఎంత? 98.6 degrees. టెస్టిస్ ఒక్కటే బయట ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఈ 98.6 degrees దగ్గర టెస్టిస్ కనుక ఉంటే పనిచేయదు. టెస్టిస్ పని చేయకపోతే ఏమవుతుంది? టెస్టోస్టిరాన్ హార్మోనే రిలీజ్ కాదు. ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ హార్మోన్ రిలీజ్ కాదో ఎరక్షన్స్ కానీ లేకపోతే ఇన్ఫర్టిలిటీ కానీ ఈజీగా వస్తాయన్నమాట. అట్లాంటి బాగా గాలిగా ఉండి బాగా కోల్డ్గా ఉండాల్సిన టెస్టిస్ని టైట్ బట్టలు వేసుకొని అది మొన్నటి వరకు చేసేవాళ్ళు. ఈ కాలం ఏమైంది? గంటలు కూర్చోవడం, ల్యాప్టాప్లు పైన పెట్టుకోవడం, మొబైల్స్ పైన పెట్టుకోవడం. ఈ ల్యాప్టాప్స్, మొబైల్స్ వల్ల ఏమవుతుందంటే 2 రకాల రేడియేషన్ వస్తుందన్నమాట. మనం ఆర్ఎఫ్ రేడియేషన్ అంటాం, రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటాం. సో ఈ ఆర్ఎఫ్ ఫ్రీక్వెన్సీ వల్ల కొంతమంది సైంటిస్టులు ప్రాబ్లం ఉంది అంటారు, కొంతమంది లేదంటారు. బట్ ఇన్ఫ్రారెడ్ వల్ల అందరు సైంటిస్టులు ప్రాబ్లం ఉంది అంటారు. ఇన్ఫ్రారెడ్ అంటే ఏం లేదు, వేడిగా ఉండడం. సో మీరు ఎప్పుడైతే మొబైల్ జోబులో పెట్టుకొని తిరుగుతారో అక్కడంతా వేడి పెడుతుంది. ఎప్పుడైతే ల్యాప్టాప్స్ పైన పెట్టుకొని కూర్చుంటారో అక్కడంతా వేడి ఉంటుంది. గంటలు మీరు టైట్ డ్రాయర్లు, టైట్ ప్యాంట్లు వేసుకొని గంటలు కూర్చుంటారో అప్పుడంతా వేడి పెరుగుతుంది అనమాట. ఇది నెంబర్ 2 రీజన్. సో ఎక్కువ వేడి పెరిగిపోవడం అనేది నెంబర్ 2 రీజన్ అనమాట. నెంబర్ 3 రీజన్ ఏంటంటే ఇట్లాంటి మెత్తటి కుషన్లు. సో పాతకాలంలో మనం మనిషి కూర్చుండడమే తక్కువ, కూర్చున్నా కూడా చాలా హార్డ్ సర్ఫేస్ పైన కూర్చునేవాడు అనమాట. ఎప్పుడైతే హార్డ్ సర్ఫేస్ పైన కూర్చుంటాడో మనకు బటక్స్ పైన 2 బోన్స్ ఉంటాయి అనమాట. దాన్ని ఇస్కియల్ ట్యూబరాసిటీ అంటాం. దానిపైన 2 బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ పైన ఇట్లా కూర్చుంటాడు అంతే. మధ్యలో ఎక్కడ టచ్ అయ్యేది కాదు. ఇప్పుడు ఈ మెత్తటి కుషన్స్ వల్ల, అదేవిధంగా సైక్లింగ్ అంటే ఇస్కియల్ ట్యూబరాసిస్ పైన ఉంటాం, మధ్యలో ఏదైతే
మన రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, పెన్నిస్ ఉండడం కానీ ప్రోస్టేట్ గ్లాండ్ ఉండడం అని ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అదేవిధంగా ట్రావెలింగ్, బైకుల్లో ట్రావెల్ చేసేవాళ్ళు, బస్సుల్లో ట్రావెల్ చేసేవాళ్ళు, మెత్తటి కుషన్స్ పైన ట్రావెల్ చేసే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మనకు ఏదైతే ఈ పెల్విక్ ఫ్లోర్ అంటామో 2 ఇస్కియల్ ట్యూబరాసిటీస్ ఉంటాయి, మధ్యలో మనకు పెన్నిస్ ఉంటుంది. అక్కడి నుంచే మన రీప్రొడక్టివ్ సిస్టమ్కి అంతా ఆర్టరీరియల్ సప్లై, అదేవిధంగా నర్వస్ సప్లై అక్కడే ఉంటుంది. ఎప్పుడు మీరు కూర్చొని ఉంటే ఏంటంటే ఆ ఆర్టీరియల్ సిస్టమ్ దెబ్బతింటుంది, నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. దీనివల్ల మొత్తం సెక్షువల్ డిస్ఫంక్షన్స్, అదే ఇన్ఫర్టిలిటీ. ఇది 3rd రీజన్ అనమాట. సో అదే కాకుండా ఇంకా 4th రీజన్ మనం వచ్చేటప్పటికి ఒబేసిటీ. ఒబేసిటీ వల్ల ఏమవుతుందంటే స్కిన్ కింద ఫ్యాట్ డిపాజిట్ అయిపోయింది. ఈ ఫ్యాట్లో ఒక ఎంజైమ్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే అరోమటేజ్ అంటాం అనమాట. ఈ అరోమటేజ్ ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే వేరే సెక్స్ హార్మోన్స్ని కూడా ఈస్ట్రోజన్గా మారుస్తుంది. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే విమెన్లో ఉండాల్సిన హార్మోన్స్, టెస్టోస్టిరాన్ అనేది మెయిన్లో ఉండాల్సిన హార్మోన్. ఎప్పుడైతే ఒబేసిటీ ఎక్కువైపోతుందో ఆ అరోమటైజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే టెస్టోస్టిరాన్ని మొత్తం ఈస్ట్రోజన్గా మారుస్తుంది, అంటే ఫిమేల్. ఎప్పుడైతే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి చూడండి బ్రెస్ట్ డెవలప్మెంట్ అవుతుంది, గైనకోమాస్టియా అంటారు. ఎందుకంటే ఆ టెస్టోస్టిరాన్ తగ్గిపోయి అదంతా ఫీమేల్ హార్మోన్లా కన్వర్ట్ అయ్యి సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది అనమాట. ఇది కూడా మనము కామన్గా చూసేది. ఇంకోటి ఏంటంటే హైపర్ లిపిడీమియా. చాలామంది ఏమనుకుంటారంటే బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది, హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకుంటారనమాట. దీనికంటే ముందు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ సెక్షువల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఎందుకంటే బ్రెయిన్లో క్లాట్ అయినా లేకపోతే హార్ట్లో క్లాట్ అయినా ఏంటంటే ఆర్టరీస్ అనేవి మనకు ఉంటాయన్నమాట, బ్లడ్ని క్యారీ చేసేది. అక్కడ పోయి ఫ్యాట్ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి స్లోగా మూసుకొని పోయి అక్కడ బ్లడ్ పోక కొలాప్స్ అయిపోతాయి. దాన్ని హార్ట్ అటాక్ అంటాం అనమాట. మనకు హార్ట్లో కానీ బ్రెయిన్లో కానీ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ ఆర్టరీస్కి, రైట్? ఎక్కువ 3 mm ఆర్టరీ మొత్తం డ్యామేజ్ కావాలంటే టైం పడుతుంది. కానీ పెన్నిస్లో ఎంత ఉంది, మేల్ పెన్నిస్లో ఎంత ఉందంటే ఓన్లీ 1 mm ఉంటుందన్నమాట. ఏదన్నా ప్రాబ్లం వస్తే ఫస్ట్ పెన్నిసే ప్రాబ్లం వస్తుంది, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షనే వస్తుంది అనమాట, అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది అనమాట. ఎవరికన్నా మిడిల్ ఏజ్ మెన్కి సెక్షువల్ డిస్ఫంక్షన్ సడన్గా వచ్చింది అంటే ఫస్ట్ నెక్స్ట్ వాళ్ళకి హార్ట్ అటాక్ రాబోతుంది, లేకపోతే స్ట్రోక్ రాబోతుంది. సో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడము, అదేవిధంగా ఎక్కువ డయాబెటీస్లు ఉండడము, హైపర్ టెన్షన్లు ఉండడము, ఇవన్నీ మనకు మేజర్ రీజన్స్ అనమాట. దీంతోపాటు మనకు 5 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి లైఫ్లో. డైట్ సరిగ్గా తీసుకోకపోవడం, ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం, omega-6 ఫ్యాటీ యాసిడ్స్, ఎక్కువ ఆయిల్స్, వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ అనమాట. ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఏవైతే omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటే ఆయిల్స్ తీసుకోవడం. దాంతోపాటు నిద్ర సరిగా లేకపోవడం. ఒక నిద్ర టాప్ సైంటిస్ట్ ఏం చెప్తారంటే మీరు కనుక కరెక్ట్గా నిద్రపోతే మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి 10 years యంగర్, అంటే మీకు 30 years అని అయితే మీరు మంచిగా నిద్రపోతే మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి 20 years పిల్లవాడికి ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంట. మీరు సరిగ్గా నిద్రపోకపోతే మీకు 30 years అయితే 20 years సీనియర్, అంటే 50 years వాళ్ళకి ఎలా ఉంటాయో అంత టెస్టోస్టిరాన్ మీ బాడీలో ఉంటుంది అంటారు అనమాట. సో నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎక్సర్సైజ్ మజిల్ బిల్డింగ్కి, గ్రోత్ హార్మోన్కి, టెస్టోస్టిరాన్ రిలీజ్ కావడానికి మంచి ఎక్సర్సైజ్ అనేది అవసరం. ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒక ప్రాబ్లం. అదేవిధంగా చాలామందికి తెలియదు ఏంటంటే నా దగ్గరకు వచ్చే కేసెస్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఎరెక్షన్ లేకపోవడం, అంటే పెన్నిస్ గట్టిపడకపోవడం. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే త్వరగా సెమన్ అనేది బయటికి రావడం. దీనికి స్ట్రెస్కి చాలా లింక్ ఉందన్నమాట. మనం బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా పర్టికులర్ టైప్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అక్కడ ప్లే చేస్తుంది. హార్ట్కి ఓన్లీ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ హార్ట్ని బాగా పంప్ చేస్తుంది. డైజెషన్ కావాలంటే పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్. ఏదన్నా ఒక పార్ట్ తీసుకున్నా సింపాథెటిక్ కానీ పారాసింపాథెటిక్ కానీ, మజిల్స్కి వచ్చేటప్పుడు వాలంటరీ నర్వస్ సిస్టమ్ అంటాం. మనకున్న 4 టైప్ ఆఫ్ నర్వస్ సిస్టంలో ఏదన్నా ఒకటి డామినెంట్ ఉంటుంది. బట్ ఈ సెక్షువల్ యాక్టివిటీ దాంట్లో ఏంటంటే 4 నర్వస్ సిస్టమ్లు ఈక్వల్గా ఉంటాయి. ఈ 4 నర్వస్ సిస్టంలో ఏ నర్వస్ సిస్టమ్ దెబ్బతిన్నా సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. ఎప్పుడైతే లైఫ్లో స్ట్రెస్ ఎక్కువైపోతుందో అప్పుడు అడ్రినలిన్, కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే సింపాథెటిక్ యాక్టివిటీ అంటాం. ఎప్పుడైతే సింపాథెటిక్ యాక్టివిటీ పెరుగుతుందో ఎరెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకే.
ఎప్పుడైతే ఈ సింపాథెటిక్ యాక్టివిటీ పెరుగుతుందో ఎజాకులేషన్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. స్ట్రెస్ వల్ల ఎరెక్షన్స్ ఉండవు, ఎజాకులేషన్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇది మనం మేజర్గా చూసేది. చాలామంది ఏం చేస్తారంటే ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరకో లేకపోతే 30 ఇయర్స్కో 40 ఇయర్స్కో మ్యారేజ్ చేసుకుంటారు. ఆ టైంలో ఫుల్ స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్లో వాళ్ళకి ఏమవుతుందంటే ఎరెక్షన్స్ తగ్గిపోతాయి, ఫాస్ట్గా ఎజాకులేషన్ అయిపోతుంది, అంటే సెమెన్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఈ కాంబినేషనే మనము చూసేది. దీంతో పాటు మెన్కి ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్. మీరు ఏది తీసుకున్నా కూడా ఈ ఆల్కహాల్ వల్ల, స్మోకింగ్ వల్ల మెయిన్గా రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి ఎరెక్షన్స్, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడము, నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం, ఇవన్నీ ఆల్కహాల్, మర్వానా లేకపోతే టొబాకో, ఇవన్నీ మేజర్ కాజెస్ సెక్షువల్ డిస్ఫంక్షన్కి. అదే సార్, ఇప్పుడు మీరు అన్న 4 ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 ఇష్యూస్ ఒక పర్సన్లో లేకపోయినా సరే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తూ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎరాక్షన్ కావచ్చు, మిగతా ఏమంటారు డిస్సాటిస్ఫాక్షన్ కావచ్చు, డిజైర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నా దాని తర్వాత వచ్చే సమస్య ఏంటంటే స్పర్మ్లో ఉన్నటువంటి ఒక మొటిలిటీ కావచ్చు, ఇమ్మోటిలిటీ కావచ్చు, లేదా ఆల్గోస్పర్మియా, ఇలా చాలా చాలా రకాలు ఏంటుంటారు. దానివల్ల కూడా పిల్లలు కలగకపోవడం. సో దీన్ని ఎలా చూడాలంట? మనకు సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది కంప్లీట్ సపరేట్ టాపిక్ అండి. ఇది మనం ఇన్ఫర్టిలిటీ కిందకి వచ్చేస్తాం అనమాట. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే సో మెన్లో విమెన్లో డిఫరెంట్ డెఫినేషన్. విమెన్లో మనం ఇన్ఫర్టిలిటీని ఏమంటామంటే సెక్షువల్గా యాక్టివ్గా ఉండి కాంట్రాసెప్షన్ అంటే ఏ కండోమ్స్ కానీ లేకపోతే పిల్స్ కానీ వాడకుండా 1 ఇయర్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నా కూడా పిల్లలు పుట్టలేదు అంటే అది ఇన్ఫర్టైల్ ఫర్ విమెన్ అనమాట. మేల్లో డెఫినేషన్ వేరే. మనం ICD-11 తీసుకున్నప్పుడు మేల్లో ఏం చెప్తారంటే మీకు స్పర్మ్ ఫామ్ అయింది, అంతా ఫామ్ అయింది, బయటికి రావట్లేదు, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇన్ఫర్టిలిటీ. ఓకే. లేకపోతే సెమెన్ బయటికి వచ్చింది కానీ దాంట్లో స్పర్మ్స్ లేవు, వీర్యకణాలు లేవు, దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. ఇన్ఫర్టిలిటీకి మనము మేజర్గా టెస్ట్ చేసేది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు సెమెన్ అనాలిసిస్ అంటామన్నమాట. సెమెన్ అంటే ఏం లేదు. సో మేల్ ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొంటాడో అట్ ది ఎండ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ పెన్నిస్లోంచి లేకపోతే యురెత్రాల నుంచి వచ్చే లిక్విడ్ని మనం ఏమంటామంటే సెమెన్ అంటామన్నమాట. ఈ సెమెన్లోనే మనకు స్పర్మ్స్ అనేవి ఉంటాయి. స్పర్మ్స్ బాగుందా ఎలా ఉందని టెస్ట్ చేస్తాం. దాన్ని అనలైజ్ చేయడాన్ని సెమెన్ అనాలిసిస్ అంటాం. దీంట్లో మళ్ళీ డిఫరెంట్, మీరు చెప్పినవి డిఫరెంట్ కేటగిరీస్ అన్నమాట. ఫస్ట్ మనం సెమెన్ బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే సఫిషియంట్ క్వాంటిటీ ఉందా లేదా, అట్లీస్ట్ మనకు 1.5 ml అనేది రావాలన్నమాట. ఓకే ఓకే గుడ్. అది సెమెన్లో వచ్చిన తర్వాత సెమెన్ కలర్ ఎలా ఉంది, మిల్కీ వైట్లో ఉండాలి. మిల్కీ వైట్ ఉంటే హెల్తీ, లేదంటే ఎల్లో కలర్ కానీ డార్క్ కలర్ కానీ ఉండండి సమ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అనమాట. అదేవిధంగా థిక్ జెల్ లాగా ఉండాలన్నమాట. లిక్విడ్గా ఉండాలి, థిక్ జెల్ లాగా ఉండాలన్నమాట. విస్కాసిటీ కరెక్ట్గా ఉందా లేదా టెస్ట్ చేస్తాం అనమాట. అదే pH అనేది మన అసిడిక్గా ఉందా, బేసిక్గా అసిడిటీ ఎంత ఉంది, 7.2 pH ఉండాలన్నమాట. సో ఇవన్నీ మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. ఆ సెమెన్ని మనము మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు ఏమేమి క్యారెక్టర్స్ కనపడాలంటే స్పర్మ్ కౌంట్ అంటాం అనమాట. స్పర్మ్ కౌంట్ అనేది మనకు అట్లీస్ట్ 15 మిలియన్ ఉండాలి. అంటే 1 ml కన్నా సెమెన్ తీసుకుంటే 15 మిలియన్ స్పర్మ్స్ ఉంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గుడ్. 15 మిలియన్ కంటే తక్కువ ఉంటే ఏమంటే నాట్ గుడ్ అంటాం అనమాట. అదే దాని తర్వాత స్పర్మ్ మార్ఫాలజీ అంటాం. స్పర్మ్ మార్ఫాలజీ అంటే స్పర్మ్ అనేది 3 స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. హెడ్ ఉంటుంది స్పర్మ్కి, అదేవిధంగా హ్యాండిల్ అనేది ఒక పార్ట్ ఉంటుంది, అదేవిధంగా టెయిల్ ఉంటుంది అనమాట. హెడ్ కరెక్ట్గా ఉందా లేదా, బాడీ కరెక్ట్గా ఉందా లేదా, టెయిల్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ ఉండేవి 4% ఉంటే సరిపోతుంది. అంటే 100 స్పర్మ్లో 4 స్పర్మ్లు కరెక్ట్గా ఉన్న, ఈ మార్ఫాలజీ కరెక్ట్గా ఉన్నా సరిపోతుంది. అంటే 4% ఆఫ్ ది స్పర్మ్స్ అనేది నార్మల్గా ఉండాలి. హెడ్ కరెక్ట్గా ఉండాలి, బాడీ కరెక్ట్గా ఉండాలి, టెయిల్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇది స్పర్మ్ ఫిజికల్ అపీరియన్స్. మీరు చెప్పింది నెక్స్ట్ స్పర్మ్ మొటిలిటీ అంటాం అనమాట. స్పర్మ్ కదలడంలో కూడా మనకు 3 రకాలు ఉంటాయన్నమాట. కొన్ని స్పర్మ్స్ ఏంటంటే కదులుతాయి బట్ ముందుకు ట్రావెల్ చేయలేవు. ఓకే. సో ఇంకొన్ని స్పర్మ్స్ ఏంటంటే కదులుతాయి ముందుకు ట్రావెల్ చేస్తాయి.
కదులుతాయి, ముందుకు ట్రావెల్ చేస్తాయి. అదేవిధంగా కొన్ని ఇమ్మొటైల్ అంటాం, అసలు కదలవు అనమాట. అట్లీస్ట్ 36% ఆఫ్ ది స్పర్మ్స్ ఫార్వర్డ్గా మూవ్ కావాలి. ఎప్పుడైతే అది ఫార్వర్డ్గా మూవ్మెంట్ యాక్టివిటీ ఉంటుందో అప్పుడే అది వజైనాలో స్పర్మ్ డిపాజిట్ అయినప్పుడు సర్విక్స్ దాటి యూటరస్ దాటి ఫెలోపియన్ ట్యూబ్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఓవాతో కలిసి ఫర్టిలైజ్ అవుతుంది అనమాట. సో ఇదంతా సెమెన్ అనాలిసిస్ అనమాట. దీనికి లేటెస్ట్గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంకా 2 జెనెటిక్ టెస్టులు చేస్తున్నాం అనమాట. అడ్వాన్స్డ్ కేసెస్లో చేస్తారు, అన్ని కేసెస్లో చేయరు. అదేంటంటే డిఎన్ఏ డ్యామేజ్, ఫ్రాగ్మెంటేషన్ అంటాం అనమాట. సో ఈ కెమికల్స్ వల్ల కానీ అడ్వాన్స్డ్ ఏజ్ ఎప్పుడైతే మెన్కి 40 years 35 years దాటుతుందో డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది అనమాట. ఆ డిఎన్ఏ డ్యామేజ్ అవుతుందా అనేది టెస్ట్ చేస్తాం అనమాట. దాంతోపాటు ఎపిజెనెటిక్ చేంజెస్ అంటే ఏంటంటే డిఎన్ఏ కరెక్ట్గానే ఉంది కానీ కొన్ని జీన్స్ యాక్టివేట్ అయినాయి, కొన్ని జీన్స్ ఇన్యాక్టివేట్ అయిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే మనలో ప్రతి ఒక్క జీను ఉంటుంది కానీ మనం చేసే పనుల వల్ల కొన్ని జీన్స్ యాక్టివేట్ అవుతాయి, కొన్ని జీన్స్ డీయాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ కావాల్సిన జీన్స్ అంటే మంచి జీన్స్ డీయాక్టివేట్ అయిపోయినాయి అనుకోండి ప్రాబ్లం, కొన్ని డిసీజ్ జీన్స్ యాక్టివేట్ అయినాయి అనుకోండి ప్రాబ్లం. సో ఇట్లా ఏమన్నా జరిగిందా దీన్ని ఏమంటామంటే ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాం. అదేవిధంగా ముందు చెప్పింది డిఎన్ఏ ఏమైనా డ్యామేజ్ అయిందా. సో ఈ 4 రకాల టెస్ట్లు మనం సెమెన్ అనాలిసిస్లో చేస్తాం. ఫస్ట్ ఫిజికల్గా ఎలా ఉంది, 2 మైక్రోస్కోపిక్గా ఎలా ఉంది, 3rd జెనెటికల్గా ఎలా ఉంది. ఈ 3 అనాలిసిస్లు మనము ఇన్ఫర్టిలిటీ కేసెస్లో చేస్తాం. ఇలాంటివన్నీ కూడా తగ్గాలంటే ఏం చేయాలి? మెయిన్గా ఎక్కువ నిద్ర ప్లస్ దాంతోపాటు డైట్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది అంటారు. ఫస్ట్ కెమికల్ ఎక్స్పోజర్ తగ్గియాలి, ఎంత వీలైతే అంత కెమికల్ ఎక్స్పోజర్స్ తగ్గియండి. సో ఎస్పెషల్లీ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్తో తాగడం, ప్రతి ఒక్క దానికి ప్లాస్టిక్ యూజ్ చేయడం, ఫస్ట్ ప్లాస్టిక్ యూజ్ చేయడం స్టాప్ చేయాలి. దాంతోపాటు వీలైనంత వరకు తక్కువ కెమికల్స్ వాడడం, అనవసరంగా సెంట్లు కొట్టుకోవడం, అనవసరంగా కెమికల్స్ వాడడం, అనవసరంగా మెడిసిన్స్ తీసుకోవడం, అన్నెసెసరీ సప్లిమెంట్స్ తీసుకోవడం. కెమికల్ ఫ్రీ ఏరియాలో ఉండండి. బట్టలు కూడా కాటన్ బట్టలు బెస్ట్, కెమికల్ ఫ్రీ బట్టలు వాడండి. సో మీరు పీల్చే గాలి బాగుండేటట్లు చూసుకోండి. వాటర్ కానీ ఫుడ్లో కెమికల్స్ లేకుండా చూసుకోండి. కెమికల్స్ నుంచి దూరంగా ఉండాలి. ఫస్ట్ ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవద్దు, టైట్ బట్టలు వేసుకోవద్దు. ఎస్పెషల్లీ ల్యాప్టాప్లు పైన పెట్టుకోవడం కానీ, మొబైల్ జోబులో పెట్టుకోవడం, తిరగడం కానీ ఇట్లాంటివి అనేది చేయకూడదు. ఎక్కువసేపు కూర్చోవద్దు, కూర్చున్నా కూడా హార్డ్ సర్ఫేసెస్ ఉండేటట్లు చూసుకోండి. వీలైనంత వరకు బైకుల్లో ట్రావెలింగ్, అదేవిధంగా సైక్లింగ్ కూడా తగ్గించండి. సో సైక్లింగ్ అంటే మంచిది అంటారు, బట్ అది నర్వ్స్ అనేది డ్యామేజ్ చేస్తుంది, ఆర్టరీస్ అనేది డ్యామేజ్ చేస్తుంది. ఇవి మెయిన్గా చూసుకోవాల్సింది. ఎస్పెషల్లీ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ స్కిన్ కింద ఫ్యాట్ డిపాజిట్ అవుతుందో మీలో మేల్ హార్మోన్స్ అన్నీ ఫిమేల్ హార్మోన్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. సో ఈ టిప్స్ అన్నీ చేసుకొని మంచి డైట్ తీసుకోండి. బాగా ఆకుకూరలు, కాయగూరలు, మీట్ ఉండే ఫుడ్ తీసుకోండి. ఎక్కువ కార్బోహైడ్రేట్ తగ్గియండి, షుగర్స్ తగ్గియండి, స్వీట్లు తగ్గియండి, పిండి పదార్థాలు తగ్గియండి. అదేవిధంగా వెజిటేబుల్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ తగ్గియండి. సో ఇవి మనం మెయిన్గా డైట్లో. బాగా అడల్ట్ అయితే కనీసం 7 to 9 hours డీప్ స్లీప్లోకి వెళ్ళండి. మంచి ఎక్సర్సైజులు చేయండి. ఎక్సర్సైజులు అంటే మళ్ళీ రెగ్యులర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్. మనకు 9 అడాప్టేషన్స్ ఉంటాయన్నమాట. స్కిల్ అని, స్ట్రెంగ్త్ అని, పవర్ అని, ఎండ్యూరెన్స్ అని, లోకల్ ఎండ్యూరెన్స్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లాంగ్ డ్యూరేషన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కాంబినేషన్స్ చేయండి. లైఫ్లో స్ట్రెస్ ఉంటే స్ట్రెస్కి దూరంగా ఉండండి. దాంతోపాటు ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఏదైనా గంజా కానీ, మర్వానా కానీ ఏ ఉన్నా కూడా కంప్లీట్గా స్టాప్ చేస్తే మంచి ఫర్టిలిటీ రేటు చాలామందికి పెరుగుతుంది. దాంతోపాటు ఏ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తాయి. మీరు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని సో హోమియోపతి మెడిసిన్స్ వాడితే మీకు సెక్షువల్ డిస్ఫంక్షన్ ఏదైతే ఉందో, సెక్షువల్ డిజైరే లేకపోవడం, లేకపోతే ఎరెక్షన్ సరిగా లేకపోవడం, లేకపోతే ప్లెజర్ అనేది సరిగా లేకపోవడం, సో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ హోమియోపతిలో చాలా బాగా క్లియర్ చేసుకోవచ్చు. హోమియోపతి మెడిసిన్స్ ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా మీరు ఇవన్నీ పర్మనెంట్గా హోమియోపతిలో ట్రీట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో డాక్టర్ పని డాక్టర్ చేస్తారు, మెడిసిన్ ఇచ్చి మీ పని మీరు చేయాలి. అంటే ఇవన్నీ చెప్పిన పాటించి హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే న్యాచురల్గా మీకు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మంచిగా సెక్షువల్ యాక్టివిటీ ఏవైతే ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పామో ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి హ్యాపీగా సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. లేకపోతే చాలామంది విమెన్ వస్తారనమాట, సార్ మా హస్బెండ్కి అసలు సెక్షువల్ డిజైరే లేదు,
మెన్ కంటే ఇప్పుడు విమెన్ ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇవన్నిటి నుంచి బయటికి రావాలంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సో చూద్దాం సార్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్స్ అండి. Please subscribe to Leo News for more videos.